2023 నాటి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 806 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ నిత్యం బిజీగా ఉంటారు. మరి వీరంతా ఏదో ఒక రోజు ఉన్నట్టుండి మాయమైపోతే ఏమవుతుంది? ఈ ఊహ మీకు ఎప్పుడైనా వచ్చిందా? సరే, ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి కరెంటు పోయిందంటేనే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఇక ఎప్పటికీ కరెంట్ రాదు. ఎలక్ట్రిక్ గ్రిడ్ నిర్వహించే ఇంజనీర్ లేకపోవడంతో చాలా కొద్ది గంటల్లోనే విద్యుత్ వ్యవస్థలు దెబ్బతింటాయి. కొన్ని రోజుల్లోనే పెద్ద నగరాలు పూర్తిగా చీకట్లో మగ్గిపోతాయి. స్ట్రీట్ లైట్లు, టెలివిజన్లు, కంప్యూటర్లు ఇలా అన్నీ ఆగిపోతాయి. నగర వీధుల్లో బస్సులు, కార్లు అన్నీ ఎక్కడవక్కడ నిలిచిపోతాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయవు. విమానాశ్రయాల్లో వందలాది విమానాలు నేల కొరిగిపోతాయి. పెంపుడు జంతువుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. మన సహాయం లేకుండా పిల్లి, కుక్కలు, కోడి పిల్లలు ఆకలితో లేదా ఇతర క్రూర జంతువుల చేతిలో మృత్యువాత పడతాయి. ఇప్పుడు కాలం మరింత వేగంగా ముందుకు సాగుతుంది. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తరువాత నగరాలన్నీ అడవులుగా మారిపోతాయి. చెట్లను కట్ చేసేవారు లేకపోవడంతో పచ్చదనం విస్తరిస్తుంది. రోడ్లపై చెట్లు పెరిగి రహదారులను పూర్తిగా కప్పేస్తాయి. కాంక్రీట్ భవనాలు నీటి లీకేజీలతో పాడుబడి కుప్పకూలుతాయి. వంతెనలు తుప్పుపట్టి కూలిపోతాయి. అడవి జంతువుల రాజ్యం మొదలవుతుంది. నగరాల్లో మనుషుల భయమే లేకుండా చిరుతలు, నక్కలు స్వేచ్ఛగా సంచరిస్తాయి. బర్రెలు, ఏనుగులు ఖాళీ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతాయి. నదులు తమ మునుపటి మార్గంలోకి వెళ్తాయి. భూమిని ఆక్రమించి కొత్త చెరువులు, సరస్సులు ఏర్పడతాయి. భవనాలు శిథిలమవుతాయి. మనమే శాశ్వతం అనుకుంటాం, కానీ మనం కట్టిన ఇల్లు, స్కై స్క్రేపర్లు కూడా శాశ్వతం కాదు. కట్టడాలు కూలిపోతాయి. ముందుగా చెమ్మతో నెమ్మదిగా పగుళ్లు ఏర్పడతాయి. 50 సంవత్సరాల తర్వాత భూకంపాలు, వర్షాలు భవనాలను పూర్తిగా నేలమట్టం చేసేస్తాయి. మనుషుల ముద్ర మసకబారుతుంది. దశాబ్దాలు గడిచిన తర్వాత కాంక్రీట్ నిర్మాణాలు మట్టిలో కలిసిపోతాయి. ఒకప్పుడు రద్దీగా ఉన్న నగరాలు ఇప్పుడు ఖాళీ అడవులుగా మారిపోతాయి. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల నగరాల్లో నదులు పెరిగి కొత్త భూములను ఆక్రమిస్తాయి. ఒకప్పుడు మనం తాగిన నీటి మూలాలు తిరిగి ప్రకృతిలో కలిసిపోతాయి. సముద్ర జీవులు తిరిగి విస్తరిస్తాయి. ప్రస్తుతం మత్స్యకారుల వలలో చిక్కే చేపల సంఖ్య వేలాది రెట్లు పెరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు లేకపోవడంతో సముద్రాలు మరింత పరిశుభ్రంగా మారుతాయి. కొత్త సముద్ర జీవులు తిరిగి పుట్టుకొస్తాయి. ఇప్పుడు మనిషి ఉనికిని గుర్తించగలమా? వేల సంవత్సరాల తర్వాత మన నాగరికత నుండి మిగిలిందేంటి? మన ఆవిర్భావం నుంచి వేల సంవత్సరాల తర్వాత గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, గిజా పిరమిడ్లు లాంటి కొన్ని నిర్మాణాలు మాత్రమే మిగిలి ఉంటాయి. ఐఫిల్ టవర్, బుర్జ్ ఖలీఫా లాంటి ఇనుము నిర్మాణాలు పూర్తిగా కూలిపోతాయి. మన పరిష్కారాలు, మన విజ్ఞానం అన్ని కాలంతో చెరిపివేయబడతాయి. భూమి పూర్తిగా ప్రకృతిలో కలిసిపోతుంది. మనిషి ఒకప్పుడు ఇక్కడ ఉన్నాడని చెప్పే ఆధారాలన్నీ కనుమరుగైపోతాయి. ఇది ఊహ మాత్రమే కాదు, ఒక గుణపాఠం కూడా. మనం ప్రకృతిని నాశనం చేయకుండా జీవిస్తే మన భవిష్యత్తు ఇంకా అందంగా ఉంటుంది. సో మనుషులు మాయమైతే భూగోళం పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్